అన్న నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుందండి. ఎందుకు టీఆర్ఎస్ ఏం చేయలేదు అది ఇది అంటా ఉన్నారు? కాంగ్రెస్ ఏం ప్రభుత్వం ఏం బాగా చేయలేదు కదా. అసలు అభివృద్ధి చేస్తామన్నారు, ఎక్కడ చేసేది చేయలేదు కదా. ఏమన్నా అంటే హైడ్రా పెడతామంటారు, ఓట్లు లేకపోతే హైడ్రా పెడతామంటారు. అందుకని ఈ పరిపాలన ఏం బాగాలేదు టీఆర్ఎస్ది. అందుకనే టీఆర్ఎస్ పరిపాలనే కావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పరిపాలన ఏం బాగాలేదు, టీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటున్నాం. అంటే పూర్తిగా ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మేము ఆటో నడిపిస్తాం. మరి ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తే అది ఇది అన్నాడు కదా. ఏది ఇవ్వలేదు కదా, ఇస్తానన్నాడు. అది ఇప్పటి వరకు లేదు, 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆటోలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిండో అప్పటి నుంచి ఆటోలో అసలు నడవడమే బంద్ అయిపోయినాయి. ఏదో ఎప్పుడో ఒకసారి కూలి పనికి వెళ్తున్నాము, ఆటోలో వదిలేస్తున్నాం. ఆటోలు కూడా నడసలే కాబట్టి ఆటోల మీద మాకు ఇసుకొచ్చిపోయింది. దాని మీద ఏదో పని చేసుకున్నాలి. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, ఇటు మాగంటి సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాగంటి గోపీనాథ్ వల్ల భార్య గెలిస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్కు మాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతాం. నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ని చిత్తి ఓడగొట్టాలని మేము అనుకుంటున్నాం. మా ఓట్లతో కాంగ్రెస్కి మేము బుద్ధి చెప్తాం.